హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి తిని చూడాలగానే టేస్ట్ సూపర్ అండి. ఇలా చేసేటప్పుడే నోట్లోంచి నీళ్ళు అలాగే వస్తాయండి. అంత మంచి రెసిపీ అండి ఇది. ఈ టైప్లో మనం ఈ పచ్చడిని చేస్తే మాత్రం ఆ స్మెల్కే కడుపు నిండిపోద్దండి. అంత మంచి వాసనతోని ఈ పచ్చడి తయారు చేయబడింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకోండి. దీనికి ఏమేమి కావాలంటే ముందుగా టమోటాలు తీసుకోవాలండి. ఈ టమోటాలు నేనైతే ఒక 6 టమోటాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఈ టైప్లో మనం అంటే ఒక కాయను వచ్చేసి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ తొడిం భాగంలో ఈ గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డను మాత్రం కంపల్సరీ తీసేసుకోండి. ఓకేనా? ఈ గడ్డని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తీసేసుకొని ఏ కూర చేసేటప్పుడైనా సరే టమోటాలకి ఈ తొడిం భాగంలో ఉండే గడ్డని తీసేసుకోవడం చాలా అంటే చాలా వరకు మంచిదండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఏమీ అనుకోకుండా ఇది మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ టైప్లో ఈ టమోటాలు మొత్తాన్ని కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక 5-6 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ టమోటాలు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆ ఆయిల్ని ఈ ప్యాన్ మొత్తం అయ్యే విధంగా కాస్తలా అనేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి, అంటే మరీ వేడెక్కకూడదండి, లైట్గా వేడెక్కాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ టమోటాలు మొత్తాన్ని కూడా మనం ఈ టైప్లో బోర్లా పెట్టుకోవాలి. ఆ కొంచెం వేడెక్కితే ఏంటంటే మనం ఇలా టమోటాలు పెట్టుకునేటప్పుడు మన చేతి మీద ఆయిల్ పడితే సుర్రు అనకుండా కొంచెం బాగుంటుంది. అందుకోసం అనేసి లైట్గా హీట్ ఎక్కినప్పుడు మాత్రమే వీటిని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో తోలు తీసిన వెల్లుల్లిపాయలండి, అంటే వెల్లుల్లిపాయలకి పొట్టు తీసి అప్పుడు ఆ వెల్లుల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. అంటే వెల్లుల్లిపాయలు దాదాపు ఒక గడ్డ వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా అలా మీదకించి చల్లేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి. అంటే ఆయిల్లో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 2-3 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఈ టైప్లో ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా వెర్లికలా పెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఇది ఒక సింపుల్ ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ కానీ వస్తే టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో అన్నింటినీ తిరగేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనం ఏంటంటే ఇంకొక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఇలా అన్నింటినీ బోర్ల పెట్టేసుకునేసి ఇంకా ఏదైనా కొంచెం అలా ఇలా ఫ్రై అవ్వాలేమో, అంటే ఏదన్నా ఒకటి కొంచెం గట్టిగా మనం టమోటాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి కొంచెం గట్టిగా ఉంటుంది, ఒక్కొక్కటి కొంచెం లైట్గా మెత్తగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అవి ఏంటంటే అన్నీ కవర్ అవ్వాలంటే మళ్ళీ ఒక్కసారి అలా పెట్టేసుకునేసి మరొక నిమిషం అలా ఉడికించుకునేసి ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మూత తీసేసి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మీద ఉన్న ఈ తోలుని ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మాకు తోలు ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇలా ఏంటంటే తోలు తీసేసుకుంటే మనం తినేటప్పుడు సింపుల్గా ఈ టమోటా మొత్తం కరిగి నోట్లోకి వెళ్ళిపోద్ది. ఆ తోలు అన్నది తేపగా తీసే అవసరం అయితే ఉండదండి. అందుకోసం అనేసి ఇలా తోలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే ప్రతి దానికి కూడా సింపుల్గా అలా అనగానే ఇలా వచ్చేస్తుందండి తోలు. ఈ టైప్లో మనం ఈ తోలుని అయితే తీసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. ఓకే? కొంచెం చల్లారిన తర్వాత అంటే మరీ పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు తీసి మనం ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో వేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టైప్లో దీన్ని ఏం చేయాలంటే మెత్తగా పిసికేసుకోవాలండి.
ఓకేనా. ఏంటంటే ఈ తొడిం భాగంలో ఉండే గడ్డ అయితే మనం తీసేసాం కాదు, అందుకోసం అనేసి ఇది సింపుల్గా నలిగిపోద్దండి. ఆ గడ్డ అనేది ఉంటే అంత ఈజీగా అంత తొందరగా నలగదు. ఓకేనా, ఆ గడ్డ అలాగే ఉంటుంది, అది తిన్నా కూడా అరగదండి. అందుకనేసి ఆ గడ్డ తీసేసుకోవడం చాలా అంటే చాలా వరకు మంచిది. చూడండి, ఈ టైప్లో సింపుల్గా పిసికేసుకోవచ్చండి. ఇలా పిసికి దీన్ని రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు గడ్డ అయితేనేమో ఒకటి, చిన్న అయితేనేమో రెండుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈయనలోకి ఏంటంటే ఈ ఆనియన్ ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ టమోటాతో ఒకటి ఈ ఆనియన్ను కూడా ఇలా పిసికేసేయాలి. పిసికేస్తే ఈ టమోటాలోకి నుంచి ఈ ఉల్లిపాయలో ఉన్న రసం ఏంటంటే ఈ టమోటాల్లోకి వచ్చి ఇంకొంచెం చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒక పిడికిడి వరకు కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఈ కొత్తిమీరను కూడా ఇలాగే పిసికేసుకోవాలండి. అప్పుడు ఈ కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ కూడా దీంట్లోకి వచ్చి ఇంకా మంచి వాసనతోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకేనా. చూడండి, ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ కదా. ఈ టైప్లో చెయ్యాలే కానీ టేస్ట్ సూపర్ అండి. ఇది మనం ఈ టైప్లో పిసుకుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరతాయండి. అది అనుభవించి చూడాలి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇలా చేసుకునేసి వేడి వేడిగా అన్నంలోకైనా సరే, ఇంకా చపాతీలు చేసుకుంటే చపాతీల్లోకైనా సరే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా ఎప్పుడైనా సరే చపాతీలు తయారు చేసినప్పుడు ఈ టైప్లో చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ అంటే టేస్టీగా ఉందండి. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.